इधर देख भैया ओके भैया ओके 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 ఎందుకు వస్తారన్నా या अय्युहल्लज़ीना आमनू सल्लू अलैहि वसल्लिमू तस्लीमा अल्हम्दुलिल्लाह। इफ्तार के बाद में सारे अहबाब मस्जिद में जाए, अज़ान होती है, जमात खेलेगी, नमाज होगी। नमाज के बाद में इंशाअल्लाह इसी जगह पर अलहाज एनएमडी फारूक साहब खाने का इंतज़ाम है, खाने की दावत है। नमाज पढ़कर इसी जमाल बादशाह दरगाह के सामने इंशाअल्लाह खाने का निज़ाम करेगा। सारे साथी यही खाने के लिए आ जाए, खाने का निज़ाम। स्वागतम सुस्वागतम మేడం గొంతులే 5 సంవత్సరాలు గడిచింది. 5 సంవత్సరాలకు ముందు 2019లో ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేశారు, బస్సు యాత్ర, అన్ని యాత్రలు చేశారు. మరి ఎన్నో హామీలు కురిపించారు మన ముఖ్యమంత్రి గారు. నంద్యాల జిల్లాలో బస్సు యాత్రను పాదయాత్ర చేస్తూ ఎన్నో హామీలు ఇచ్చారు. దాంట్లో భాగంగా ఉదాహరణకు చెప్తున్నా, కొన్ని హామీలు చెప్తున్నాం మీకు. నాపరాయి ఏదైతే ఉందో ప్రాజెక్టు, అది పూర్తి దాంట్లో ఏవైనా కరెంటు బిల్స్ తగ్గిస్తాను, లేదంటే ఛార్జీలను తగ్గిస్తాను, అక్కడ ఉన్న సమస్యలను తీరుస్తాను అన్నారు. దాని గురించి మాట్లాడిందే లేదు. ఈరోజు ఇరిగేషన్ హంద్రీనీవా నీటిని తీసుకొచ్చి చెరువులను నింపుతాను అని చెప్పారు. లేదు, ఆ హామీ కూడా పూర్తవ్వలేదు. అట్లాగే సార్ చెప్పినట్టు ఎటువంటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు. అలగనూరు ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితికి వచ్చింది, దాన్ని రిపేర్ చేయలేదు. అవుకు ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఈరోజు ఇరిగేషన్ అంటే వీళ్ళకు ఎట్లా ఉందంటే నీటి సమస్య, నంద్యాల టౌన్ లో నీటి సమస్య ఉందంటే వీళ్ళకు బేసికలీ అవగాహన లేదు. ఏ నది ఎక్కడ పారుతుందో, ఎప్పుడు గేట్లు తెరవాలో, ఎప్పుడు గేట్లు ముయ్యాలో, ఎప్పుడు కరెంటు బిల్లులు కట్టాలో ఇరిగేషన్ ఒక ప్రాజెక్ట్ లో అనేది ఒక అవగాహన లేకుండానే ఇన్ని సమస్యలు. ఇక్కడ ఏమైనా పరిశ్రమలు వచ్చాయా అంటే ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. ఏవైనా పరిశ్రమలు వచ్చాయా అంటే అది తెలుగుదేశం హయాంలో తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమలే తప్ప ఇంకా వేరేవేమీ లేదు. మనం చూసుకుంటే ఈరోజు ఉర్దూ యూనివర్సిటీ అట్లానే ఉంది, ముళ్ళకంపలు పెరుగుతున్నాయి అక్కడ, అలానే వదిలేశారు. ఈరోజు 10,000కు పైన టిట్కో ఇల్లు ఇచ్చారు నంద్యాలలో. గృహప్రవేశం కూడా చేసుకున్నారు. ఎలక్షన్ కోడ్ వల్ల ఈసీ ఆ రోజు ఆపారు. కానీ ఈరోజు ఆ టిట్కో ఇల్లు ఒక్కటి కూడా వాళ్లకు ఇవ్వలేదు. ఎంత ఘోరమైన పరిస్థితి ఇది. ఈరోజు ఆ రోజు ఏమన్నారు, మన ఎంపీ అభ్యర్థి ఏమన్నారు, పేరల్ వారి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఆదుకుంటామని చెప్పారు. మరి ఆ ప్రస్తావన తెచ్చారా? ఇక్కడ ఎంపీ గారు పార్లమెంట్ లో నేను మాట్లాడతాను అని చెప్పారు, మరి మాట్లాడలేదే. యువత ఈ రోజు ఏమవుతుంది, మన నంద్యాల జిల్లాలో ఉన్న యువత వాళ్ళకున్న తెలివితేటలు ఎక్కడ లేవు. ఈరోజు ఎంతో మంది ఎంబీఏ లేదంటే డాక్టర్లు, సైంటిస్టులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ జాబులు లేక ఇంట్లో పడి ఏడుస్తున్నారు. వాళ్ళు ఈరోజు వలసలు పోతున్నారు. నంద్యాల జిల్లాలో హైయెస్ట్ అమ్మాయిలను పాపము ఎక్కడో పని చేసుకోవడానికని మన స్టేట్ బయటికి పంపిస్తున్నారు.